హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పేయండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రీసెంట్గా మా పాప హోనీ ఫంక్షన్ అయితే జరిగిందండి. సో వడి నింపడానికి ఇవన్నీ అయితే మా మమ్మీ పిండి వంటలు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి సారెగంప వస్తుంది కదా మన్మరాల కోసము. సో ఇవన్నీ మా మమ్మీ తెచ్చిందనమాట పిండి వంటలన్నీ. సో ఇంకా దాంట్లో 11 రకాలు అయితే తెచ్చింది మా మమ్మీ అన్నంతో కలిపి. సో ఇవన్నీ కవర్లలోనే వేసుకొని తెచ్చి తర్వాత ఈ విధంగా అన్నీ కూడా పెద్ద పెద్ద బౌల్స్లలో అయితే వేస్తున్నారనమాట. అంటే 5 చేతులు 11 టైమ్స్ అనమాట. అంటే 5 పట్టుకొని 11 టైమ్స్ 11 మెంబర్స్ వేయవచ్చు అట్లా. సో ఆ విధంగా తెచ్చిందనమాట లెక్కతోని. ఇంకా ఎక్కువనే తెచ్చింది. సో ఇట్లా ఈ విధంగా నిండుగా వడి నింపడానికి మా మమ్మీ అయితే తీసుకొని వచ్చిందండి. మా మమ్మీ, వదిన అండ్ మా పెద్ద మమ్మీ అందరు కలిసి అయితే వచ్చారనమాట. సో ఈ విధంగా జరుగుతుందండి ప్రాసెస్. ముందుగా పురుడు తీస్తారు. పురుడు అంటే ఏంటంటే అన్నంలోకి చేపల పులుసు, బోటి దప్పడము అండ్ కార్జము ఇవన్నీ వేసి అయితే ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ కూడా వేసి డిస్ట్రీ లాగా తీస్తారనమాట పాపకి. అది జరిగిన తర్వాత మా మమ్మీ కొత్త బట్టలు తీసుకొని వచ్చింది కదా లంగా ఓని. సో అది కూడా వేసి ఆ తర్వాత వడి నింపుతారనమాట. 5 మంది ముత్తైదులతోని లేదంటే 11 మంది ముత్తైదులతోని ఈ విధంగా వడి నింపిస్తారనమాట. నిండుగా నింపాలండి వడి. సో ఈ విధంగా జరిగింది ప్రాసెస్ ఆ రోజు. సో ఇక్కడ మా పాప అందరినీ షూట్ చేస్తుందనమాట. సో అందరూ కూడా హాయ్ చెప్పండి అని చెప్పి ఒక సైడ్ మా బాబు, ఒక సైడ్ మా పాప షూట్ అయితే తీస్తున్నారు. సో ఇవన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే వచ్చింది మా పాప కోసము. సో ఏమేమి తెచ్చింది మా మమ్మీ అంటే గర్జలు అంటే కజ్జికాయలు అండ్ సవాలీలు, మురుకులు అండ్ సమోసాలు, ఐకోట్లు, బియ్యం మురుకులు అండి. సో తర్వాత అరిసెలు కూడా తెచ్చింది మా మమ్మీ. సో తర్వాత బెల్లం చపాతి బెల్లం 2 కలిపి చేస్తారండి, మలీదా అంటాము మేము. సో అది కూడా బౌల్స్ లాగా చేసి మెయిన్గా అదేనండి, మెయిన్ అదే అనమాట. సో అది కూడా తీసుకొని వచ్చింది మా మమ్మీ. తర్వాత పులిహోర అండ్ దద్దోజనము, బగారా రైస్ అంటే కిచిడి అనమాట. సో ఇవి కూడా తీసుకొని వచ్చింది రైస్లలో. సో అన్నీ రకరకాలుగా 11 ఐటమ్స్ అయితే తెచ్చింది. తర్వాత స్వీట్ బాక్స్ వచ్చింది, పువ్వులు అండ్ గాజులు, కొత్త బట్టలు, లంగా ఓని ఇవన్నీ కూడా తీసుకొని వచ్చింది మా పాప కోసము. సో ఇవన్నీ కూడా డిష్ తీసిన తర్వాత ఇవన్నీ వేసి వడి నింపే కార్యక్రమం అయితే జరిగిందండి. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ అయితే కొట్టేయండి. త్వరలోనే హోనీ ఫంక్షన్ వీడియో కూడా షేర్ చేస్తారండి. సో ఇక్కడ మా పాప అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. మా అమ్మమ్మ ఏమేమి తెచ్చింది మా అక్క ఫంక్షన్ కోసము అని అయితే చెప్తుందనమాట. సో ఈసారి మా మమ్మీ ఇవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చి చేపించిందండి. సో ఆర్డర్ ఇచ్చి చేపించి తీసుకొని వచ్చిందనమాట ఇవన్నీ కూడా. ఇంతకుముందు నా శ్రీమంతంకి మా మమ్మీ ఇంట్లోనే కుక్ చేసి తీసుకొని వచ్చింది. అప్పుడు కూడా చాలా బాగా తెచ్చిందనమాట. నిండు వడిగా తీసుకొని వచ్చింది మా మమ్మీ. మడత పూరీలు అండ్ పూతరేకులు కూడా ఇంట్లోనే కుక్ చేసి తీసుకొని వచ్చింది. చాలా నిండుగా తెచ్చిందండి నా శ్రీమంతంకి మా మమ్మీ వడి. ఎంత బాగా తెచ్చింది, అందరు మెచ్చుకున్నారనమాట. సో ఈసారికి అయితే నాకు కొంచెం మా మమ్మీ తక్కువనే తెచ్చిందని అనిపించింది. అంటే నాకు తెచ్చినప్పుడైతే చాలా బాగా తెచ్చిందనమాట శ్రీమంతంకి. సో అన్నీ ఇంట్లోనే కుక్ చేసి తీసుకొచ్చింది. ఆ మమ్మీకి ఓపిక లేక ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చిందనమాట. సో లంగా ఓని బాగుందా? చాలా బాగా అనిపించింది మా పాపకు వేసిన తర్వాత. చాలా నచ్చింది నాకు లంగా ఓని. మా మమ్మీ తెచ్చిన లంగా ఓని కూడా పట్టు లంగా ఓని. సో ఈ వీడియో మీకు మొత్తం నచ్చినట్లయితే లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో బాయ్.